అధ్యక్ష, ధన్యవాదాలు. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లా, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఉన్న యాదవులంతా సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా బాగా వెనకబడి ఉన్నారు. వీరంతా గొల్లలుగా పిలువబడుతున్నారు. పశువులు కాపర్లుగాను, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఇప్పటికైనా కుల వృత్తులపైనే ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్నారు. పాలు, పెరుగు, మజ్జిగ వంటి పదార్థములు ఇంటింటికి తిరిగి అమ్ముతూ కాలాన్ని, జీవాన్ని కొనసాగిస్తున్నారు. అధ్యక్ష, వీరి జీవితాలు మార్పు లభించే విద్య, ఉపాధి పరంగా ఉన్నంత స్థితికి పొందాలంటే వీరిని ప్రత్యేకంగా గుర్తించి బీసీ డిలో ఉన్నాం, బీసీ బిలో కనీసమని చేరిస్తే ఈ దిశగా ఈ ప్రభుత్వాన్ని మరి ఈ విధాన్ని చేయాలని మీ ద్వారా వినయం పూర్వకంగా అభ్యర్థిస్తున్నాం. అధ్యక్ష. రామ్ గోపాల్ రెడ్డి. అధ్యక్ష, కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో మండల కేంద్రమైన తొండూరులో 4 సంవత్సరాల క్రితం బీసీ బాలికల గురుకుల పాఠశాలను ప్రారంభించడం జరిగింది. అధ్యక్ష, అక్కడ ఆ పాఠశాల ఆస్తి నిర్వహించడానికి భవనాలు లేకపోవడంతో పులివెందుల పట్టణంలో ఒక పొలాల మధ్య కొన్ని రూములు ఉంటే దాంట్లో బాడెక్కు నడుపుతున్నారు. అధ్యక్ష, అది పొలాల మధ్య ఉండడంతో అందులో బాలికలు, చుట్టుపక్కల పాములు కానీ, పురులు కానీ వచ్చి కొంత ఇబ్బందులు పడుతున్నారు. కొంచెం రాత్రిపూట పిల్లలు కూడా, బాలికలు కూడా భయానికి గురవుతున్నారు. అధ్యక్ష, ఆ తొండూరు మండల కేంద్రంలో ఉన్న అసంపూర్తిగా భవనాలను నిర్మించేసి కాంట్రాక్టర్ వెళ్ళిపోవడం జరిగింది. అధ్యక్ష, అంతేకాకుండా ఇటీవల మంత్రి గారు కూడా ఆ పాఠశాలను సందర్శించడం జరిగింది. అధ్యక్ష, మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేసి త్వరితగతిన ఆ తొండూరు మండల కేంద్రంలో ఉన్న ఆ అసంపూర్తిగా ఉన్న భవనాలను పూర్తి చేయించి వచ్చే విద్యా సంవత్సరం నుంచైనా పులివెందుల నుంచి తొండూరుకు గురుకుల పాఠశాల షిఫ్ట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. అధ్యక్ష. ఐవి గారు. అధ్యక్ష, డైట్స్ బిఈడి కాలేజీలలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి. రాష్ట్రంలో 14 ప్రభుత్వ డైట్స్ కాలేజీలలో 325 రెగ్యులర్ అధ్యాపకుల పోస్టులలో 314 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 11లో 4 మాత్రమే పనిచేస్తున్నారు. దాదాపు 100% ఖాళీలు కలిగిన శాఖగా డైట్ కాలేజీలు మారిపోయాయి. ఆ నియామకాలు చేపట్టి 25 సంవత్సరాలు గడుస్తున్నాయి. 50% రెగ్యులర్గాను, 50% ప్రమోషనల్ ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. బిఈడికి సంబంధించి 12 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. ఇవి కూడా 75% పైగా ఖాళీలతో నడుస్తున్నాయి. ఫారిన్ సర్వీస్ పేరుతోటి అధ్యాపకులు పనిచేస్తున్నారు. ప్రమోషన్ పోస్టుల భర్తీకి సర్వీస్ రూల్స్ ఆటంకంగా ఉన్నాయని చెప్తున్నారు. కావున డైట్స్ బిఈడి కళాశాలలో ప్రత్యక్ష నియామకాలైన తక్షణం చేసి అవి సక్రమంగా నడిపేటట్టు చూడాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.